గుర్తుపెట్టుకోండి. ఇలాంటి జరిగితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్ళు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? ఏ పార్టీకి చేశావు సైకో అని అడుగుతున్నా. మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు, ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసేది తప్పుడు పనులు, మభ్యపెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లలో ₹1 మీరు ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి. మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? నువ్వు ఒక మసీదు కట్టావా నువ్వు? కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, 2014 నుంచి 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరు పోయినా సుప్రీంకోర్టులో లాయర్స్ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. ఆ రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్ ఈయన్ని అప్పుడు మేయర్గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికి వేస్తావు నేను అడుగుతున్నా. ఎవరికి వేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా. మీరు చేసేది మీ స్వార్థం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరిమణులు ఓటేయాలా అని అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పాలన, నరక యాతన. మీ మీద దాడులు చేశాడు. మీ మీద దాడులు ఎందుకు చేశామంటే నన్ను దేశం జైల్లో పెట్టేశాడు. నేను ఆ మాటే ఒక మాట చెప్పాను, అసెంబ్లీలో మా కుటుంబ సభ్యులను కూడా, నా ఫ్యామిలీని కూడా అవమానించాడు. ఆ రోజు చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభని క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అప్పుడే ఎంటర్ అవుతానని ఆ రోజు శపథం చేసి వచ్చాను. నా శపథం కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక గౌరవం కోసం శపథం చేశాను, ఈ రాష్ట్ర ప్రజల కోసం శపథం చేశాను. నిన్న మీరు చూశారు ఎలక్షన్ మేనిఫెస్టో, నేను సూపర్ 6 ఇచ్చా, ఇతను ఇచ్చింది అట్టర్ ఫ్లాప్. అవునా కాదా? ఏమన్నా ఉందా దాంట్లో? నేను చెప్పా మా ఆడబిడ్డలకి, నేను వస్తానే మొదటి నెల నుంచి ప్రతి ఆడబిడ్డకు ₹1,500 మీ అకౌంట్కి వచ్చేస్తాయి. నెలకు 1,500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 మీ అకౌంట్కి పంపించే బాధ్యత నాది. 2, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం కింద ₹15,000 ఇచ్చే బాధ్యత నాది.
ఎన్నికల ముందు ఏం చెప్పావు? అందరికి ఇస్తానని చెప్పావా లేదా? ఇచ్చావా ఈరోజు మీరు? అంటే ఒక ఆడబిడ్డ, ఒక తండ్రి, ఇద్దరు పిల్లలుంటే చదివించాలంటే ఎవరిని చదివించాలనో తెలియక సందిగ్ధం. వాళ్ళకు కూడా మనసుంది. మనసుండే వ్యక్తి ఇద్దరు పిల్లల్ని సమానంగా చూసుకుంటారు తప్ప ఇద్దరు పిల్లల్ని డిఫరెన్షియేట్ చేయలేరు. అందుకే నేను ఆలోచించాను, ఏ తల్లి తండ్రికి కూడా మేము తప్పు చేశామని ఆలోచన రాకూడదు. ప్రతి ఒక్కరిని చదివించే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. మీకు పూర్తిగా 15,000, ముగ్గురుంటే 45,000 ఇస్తా, నలుగురుంటే 60,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మన పిల్లలు మన ఆస్తి. అలాంటి పిల్లలకు చదువు చెప్పిస్తే, ఇప్పుడు నేను వస్తా ఉంటే చూశాను, అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ఫీల కోసం అందరూ కూడా తీసుకునే పరిస్థితి వచ్చారు. ఆడబిడ్డలు, పిల్లలు కూడా. అంటే టెక్నాలజీ మారిపోయింది. 25 ఏళ్ల కన్నా నేను సెల్ఫీ అంటే, లేకుంటే ఆ రోజు సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ఫీ కూడు పెడుతుందా, అన్నం పెడుతుందా అన్నారు. అర్థం కాని వాళ్ళు. ఆ యొక్క టెక్నాలజీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి చేరిపోయింది. పేదవాళ్ళు, ధనికులను లేదు, అందరూ కూడా దీన్ని ఉపయోగించే పరిస్థితి వచ్చారు. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, మళ్లీ సుపరిపాలనతో ధరలు తగ్గిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతవరకు 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్క ఆర్టీసీలో దర్జాగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సిటీ బస్సులు ఎక్కండి. మీరు షాపింగ్ పోవాలన్నా, పని చేసి రావాలన్నా, అమ్మగారింటికి తల్లింటికి పోవాలన్నా అన్ని కూడా మేము చూసుకుంటా. నేను మంచి డ్రైవర్ని, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. పరిపాలన తెలిసిన డ్రైవర్ని. డ్రైవింగ్ కూడా మామూలుగా ఉండదు, సేఫ్ గా ఉంటుంది. నేను అడుగుతున్న ఒక విషయం, 5 ఏళ్లకు మునుపు నేను పరిపాలించాను. ఆ రోజు సంపద సృష్టించాను. నేను సంపద సృష్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి బటన్ నొక్కడం మొదలు పెట్టాడు. బటన్ నొక్కాడు, అది ముందు బటన్ నొక్కాడు, డబ్బులు వచ్చాయి. ఎందుకు? సంపాదించింది నేను. సంపద సృష్టించా, ఆదాయం పెంచా, బటన్ నొక్కుంటా పోయాడు. బటన్ నొక్కాడు, బాగానే ఉంది. సంపద సృష్టించావా 5 ఏళ్ళు? ఆదాయాన్ని పెంచావా 5 ఏళ్ళు? పోలవరం పోయింది, అమరావతి విధ్వంసం అయిపోయింది, పరిశ్రమలు పారిపోయినాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఎక్కడి నుంచి వస్తాయని నేను మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీ పిల్లలు గంజాయి తాగాల రేపు? ఏంటి వాళ్ళ భవిష్యత్తు? ఈ పిల్లల కోసం నేను కష్టపడితే ప్రపంచం మొత్తం కంపెనీలు తెస్తే ఈరోజు నీ వల్ల కంపెనీలు పరారైపోయే పరిస్థితి వచ్చింది తమ్ముళ్ళు. అది నా బాధ. నిన్న మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, రిజర్వాయర్లో నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రెజరీలో డబ్బులు లేదు. ఏదైతే బటన్ నొక్కుతున్నాడో ఒట్టొట్టే బటను. నేను ఒక మాట అన్నాను, నీ బటన్ నొక్కడానికి నువ్వు కావాలన్నా, మా ఆడబిడ్డ గాని ముసలమ్మ కూడా సరిపోతుంది బటన్ నొక్కడానికి. అవునా కాదా? నాయకుడు అంటే ఉద్యోగాలు రావాలి, నాయకుడు అంటే కంపెనీలు రావాలి, నాయకుడు అంటే ఇళ్లు కట్టాలి, సంపాదన పెంచాలి. సంపాదన పెంచేవాడే నాయకుడు, సంపద సృష్టించేవాడే నాయకుడు, ఆదాయాన్ని పెంచేవాడే నాయకుడు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడే నాయకుడు. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లు నాటకాలు ఆడేసి ఈరోజు మొత్తం నాశనం చేసి ఒట్టొట్టే మాటలతో మన వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదు, నా స్వార్థం కోసం కాదు. నేను చూడని అధికారం లేదు. కేంద్రం నుంచి నిధులు కావాలి, కేంద్రం నుంచి పనులు కావాలి. ఆ పనులు కావాలంటే
మనం కూడా మీకు మంచి జరగాలంటే 3 పార్టీలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ పొత్తు వల్ల మీ ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ఈ పొత్తు వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరినీ కోరుతున్నా. తెలుగు గడ్డపై నుండే ప్రతి ఒక్క కుటుంబం నా సొంత కుటుంబం. ఎవ్వరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆలోచించేది బిడ్డల్లో ఎవరైనా ప్రయోజకులు లేకపోయినా, వెనకబడినా, లేకుంటే అంగవైకల్యం ఉన్నా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. నా ఉద్దేశం కూడా అది. నా జీవితం ఈ పేదవాళ్ళకు అంకితం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డబ్బులుండే వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ పేదవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సంపాదిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.